నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనము ఈనాడులోని వార్తలు చూద్దాం. వ్యవస్థల లోపం ప్రజలకు శాపం. చూసారా, వ్యవస్థల లోపం ప్రజలకు శాపం అంట. ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి మొత్తం కూల్చివేతలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి క్యాప్షన్స్ రావడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే వ్యవస్థల లోపం, ఒక లోపం అనేది ఉంటేనే కదా మా ప్రజలకు శాపంగా మారుతుంది. అదే లోపం లేకపోతే ప్రజలకు ఎందుకు శాపంగా మారుతుంది అనే విధంగా క్యాప్షన్ ఇక్కడ రాశారు. చూద్దాం. నాడు పట్టింపు లేదు, నేడు చర్యలంటే ఎలా? నాడు పట్టింపు లేదు, నేడు చర్యలంటే ఎలా? భూములు, చెరువులు, నాలాలు అన్యాక్రాంతం, ప్రభుత్వ శాఖ మధ్య సమన్వయ లోపం. అంటే ఆనాడు పట్టింపు లేదు, మరి ఇప్పుడు కొత్తగా నువ్వు వస్తారే కొత్త పెళ్లి కొడుకు లేక వచ్చి అన్నీ నేనే చేస్తా, నేనే అధికారం, అత్త మామల మీద పెత్తనం చెలాయిస్తా అంటే తప్పది. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ వార్త రావడం జరిగింది. నాడు పట్టింపు లేదు కానీ నేడు చర్యలంటే ఎలా? అప్పుడు పట్టింపులు ఉంటే ఇప్పుడు చర్యలు లేకుండా ఉంటుండే. అప్పుడు పట్టింపులు లేకుండా అక్కడ గత ప్రభుత్వం పట్టింపు లేకుండా మరి మేము కూడా అలానే కంటిన్యూ చేస్తామంటే కష్టం కదా. మళ్ళీ అప్పుడున్న అధికారులు మరి పర్మిషన్లు ఎలా ఇచ్చారు, మరి ట్యాక్సులు ఎలా కట్టించుకున్నారు, కరెంటు బిల్లు ఎలా ఇచ్చారు అనే ధోరణిగా ఇక్కడ చూపిస్తున్నారు. భూములు, చెరువులు, నాలాలు అన్యాక్రాంతం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం. ఇక్కడ లోపం ఎవరిదంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కంచే చేను మేస్తే కాపు కాసేదెలా అన్న చందంగా ప్రభుత్వ స్థలాల తీరు మారిపోయింది. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను, వివిధ రకాల వనరులను కాపాడటంలో వ్యవస్థలు విఫలమయ్యాయి. చూసారా, కంచే చేను మేస్తే ఏం చేస్తాం? చుట్టూ కంచె వేసుకుంటాం. అరే కంచె ఉంది కదా, భద్రత ఉంటుంది కదా, పందులు గిందులు రావు కదా అని అనుకొని అదే కంచెకు మనము అదే చేనుకు మనం కంచె కట్టుకుంటే తెల్లారి చూసే లోపల కంచెనే చేను మేసేసింది. అలాంటి ధోరణిగా ఈ ఒక ప్రభుత్వ అధికారులు ఉంటున్నారు అనే విధంగా ఇక్కడ వార్త వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ సంస్థల తీరు మారిపోయింది. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను, వివిధ రకాల వనరులను కాపాడటంలో వ్యవస్థ విఫలమయ్యింది. అంటే ప్రభుత్వ ఆస్తులను విఫలం చేయడానికి ప్రధానమైన కార్యం ఎవరంటే అది ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్న అధికారులు మాత్రమే. వ్యవస్థని మార్చడానికి వాళ్ళ త్రూలోనే వెళ్తాము, వ్యవస్థని నిలబెట్టాలంటే వాళ్ళ త్రూలోనే ఉండాలి, వ్యవస్థను పడగొట్టాలన్నా కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్న అక్కడ అధికారులు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చూడండి, బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఆయా విభాగాల అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతలకు కన్నుసన్నుల్లో పని చేశారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి కన్నుల్లో పని చేయడం ఇది చాలా ఇక తరతరాలుగా సేమ్ ఇలానే ప్రతి ఒక్క ప్రభుత్వం తరతరాలుగా ఇలా వాళ్ళకు ఒత్తాసు పలకడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళలో నేను ఇలానే ఉంటా, అది తప్పు అంటే తప్పు అని చెప్పాలి, ఉప్పు అంటే ఉప్పు అని చెప్పాలి. బల్ల కింద చేయి చాపితే అది ఉప్పు ఎలా అవుతుంది, అది తప్పుగానే మారుతుంది. కాకపోతే ఆ అక్రమాలు ఒక బఫర్ జోన్లో ఒక నాలలపై ఇక బిల్డింగ్లు కట్టుకుంటా అంటే అది అక్రమార్కులు, ఎవరైతే దళారులో అక్రమంగా అమ్మి పేద ప్రజలకు అమ్మితే వాళ్ళు తెలియక బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ముడుపు అందించి ఈ యొక్క అధికారులకు ఈ యొక్క పర్మిషన్లన్నీ తీసుకొచ్చుకోవడం జరిగింది. లేకున్నా కూడా అలాంటి పర్మిషన్లు ఇవ్వడం చాలా బాధాకరం. కాకపోతే ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోలేదు. ఫలితం ఇది. ఉప్పల్ మెచ్చల్ నియోజకవర్గంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. చూసారా, ఉప్పల్లోని చెరువులు, నాలాల పక్కకు వంటి భూములు, నాలాల మీద ఉన్న జాగలు, ఇలాంటి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయాయి. ఎందుకంటే పట్టించుకున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతే పట్టించుకోకపోతేనే అది పాపం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు కొక్కొల్లుగా వెలువేస్తున్నాయి.
కొక్కొల్లలుగా వెలువెల్లుస్తున్నాయి. వీటన్నిటికీ రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసి, మున్సిపల్ విభాగాల అధికారులే కారకులు. చూసారా, మున్సిపల్ విభాగాల అధికారులే కారకులు. ఇప్పటికీ ప్రభుత్వం వీటి పరిరక్షణ చర్యలు చేపట్టడంతో ఇదే విభాగాల అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అంటే ఇక్కడ ఏముందంటే పంచాయతీరాజ్, జిహెచ్ఎంసి, మున్సిపల్ విభాగాల అధికారులే కారకులు అని క్లియర్గా స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఈనాడులో రాయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పంచాయతీరాజ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా ఈ యొక్క ప్రజలు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే కట్టుకోవాలని అక్రమ సొమ్ముని కట్టుకొని సొమ్ము చేసుకోవాలనుకున్న వాళ్ళకి వీళ్ళు పంచాయతీరాజ్, జిహెచ్ఎంసి, మున్సిపల్ విభాగాలు వాళ్ళ అధికారులే కారకులని క్లియర్గా తెలియపరుస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం వీటి పరిరక్షణకు చర్యలు చేపట్టడంతో ఇదే విభాగాల అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అంటే ఈ యొక్క ప్రస్తుతం ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ సర్కారు ఈ హైడ్రా తీసుకురావడంతో ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పనులను ఉరుకులు పరుగులు పరిగెత్తించడం జరుగుతుంది. అంటే గత పాలకులు మరి పర్మిషన్స్ ఎలా ఇచ్చారో తెలియదు, కానీ ఈ యొక్క బఫర్ జోన్లో కట్టడం చాలా తప్పు. అది కూడా మేము ఏకీభవిస్తున్నాము. ఎందుకంటే బఫర్ జోన్లో చెరువులు అన్యాక్రాంతం కావడం వల్ల, నాలాలు అన్యాక్రాంతం కావడం వల్ల ఇలాంటి భూములు, అసైన్ భూములు, ఈ యొక్క రెవెన్యూ, హుడా ఇలాంటి భూములు అన్నీ మొత్తం కబ్జాకి కావడం వల్ల ఈ యొక్క వర్షం పడినప్పుడల్లా ఈ యొక్క నీరంతా చెరువులకు వెళ్ళే దారిలో అటు పోకుండా మొత్తం కాలనీలకు రావడం గమనార్థం. చెరువులను చెరపట్టాక చెరువులు, కుంటలు, సహజ వనరులు, నీటి సంరక్షణలో వీటి పాత్ర చాలా కీలకం. కానీ భూముల ధరలకు రెక్కలు వచ్చాక చెరువుల కింద ఉన్న భూములపైన కబ్జాదారులు కన్నుపడింది. బఫర్ జోన్ నుంచి మొదలైన FTL వరకు దర్జాగా చెరువుల్లో మట్టి పోసి పుడుస్తూ కబ్జా చేస్తూ వచ్చారు. చివరకు చెరువులే లేకుండా పూడ్చేశారు. చూసారా, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క భూమి యొక్క రేటు అమాంతం పెరిగిపోయింది గత ప్రభుత్వంలో. ఆ భూమి అనేది సామాన్య ప్రజలకు కలలు కని అది నెరవేర్చలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిన గత ప్రభుత్వంలో ఈ యొక్క భూములన్నీ అన్యాక్రాంతంగా ఎలా మారాయి అంటే, ఇలా ప్రభుత్వ స్థలం రెవెన్యూ అధికారులు, ఈ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ఇలాంటి మున్సిపల్ని మేనేజ్ చేసుకొని ఈ యొక్క భూములను మొత్తం లేఅవుట్లు చేసి అమాయకమైన ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఇది చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ బఫర్ జోన్ల నుంచి మొదలైన FTL వరకు దర్జాగా చెరువులో మట్టి పోసి పూడుస్తూ కబ్జాలు చేసి వచ్చారు. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, గత 2-3 నెలల క్రితం మన జవహర్ నగర్, మన అంబేద్కర్ నగర్ చెరువు కాడ సేమ్ ఇదే తంతు జరిగింది. ఆ చర్చి పక్కపొంటి జాగా మొత్తం 200 లారీలు మొత్తం ఆ చెరువు చికంలో మొత్తం మట్టి పోసి లేఅవుట్లు వేసి అమాయకమైన ప్రజలకు 1,00,000, 2,00,000, 3,00,000 అంటే గూడు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అప్పు సప్పు చేసుకొని తక్కువ జాగా వస్తుంది కదా, ఉన్నప్పుడు కట్టుకుందామని ఒక రూమ్ వేసుకొని కట్టుకోవడం మనం చూస్తున్నాం. అక్కడ మన అంబేద్కర్ నగర్లో బాలరాజ్ అనే ఒక వ్యక్తి, ఆయన మీద కేసు కూడా పెట్టింది మన MRO సుచరిత్ర మేడం. ఎందుకంటే 200 లారీలు 2 ఎకరాల భూమి కబ్జా చేసి మొత్తం అక్కడ నుంచి మొదలైంది. మొత్తం ఇక్కడ మన జవహర్ నగర్లో ఇక్కడ ఏం కబ్జా అయిందో కానీ మామూలు జాగా కాకుండా చెరువు శిఖం కూడా కబ్జా చేయడంతో ఆ నీరంతా ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు చెంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చివరకు చెవులే లేకుండా పూడ్చేశారు. అంటే చెరువులు లేకుండా ఈ యొక్క మట్టిని అక్కడ దమ్మాయిగూడ చెరువు చూస్తే అలా, ఇక్కడ అంబేద్కర్ చెరువు చూస్తే ఇలా, అక్కడ సున్నము చెరువు చూస్తే అలా, ఈ చెరువులన్నీ చూస్తే మొత్తం మట్టితో పూడ్చి అక్కడ పరిసర ప్రాంతాల భూమి రేట్లు ఎక్కువ పెరగడంతో ఒక గజం భూమి ₹1,00,000 80 నుంచి లక్షలు పలకడంతో ఈ యొక్క భూ కబ్జాదారుల కన్ను సందులో ఈ యొక్క భూమి అనేది ఈ మొత్తం కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకున్న వైనం.
అదేవిధంగా మన రామంతాపూర్, మన మన నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, ఇక్కడ సఫిల్గూడ లేక్ పార్కు, ఇక్కడ బండ చెరువు, ఇక్కడ మన రామకృష్ణాపురం చెరువు, ఇవన్నీ చెరువులు ఏమైపోయాయి? ఈ యొక్క గుర్రపు టెక్కతో నిండిపోవడంతో, అధికారులు పట్టించుకోకపోవడంతో, అక్కడ ఉన్న ప్రజలకు అవసరాలతో అక్కడ ఉన్న ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండి ఒక పార్కును ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. అదేవిధంగా ఈ చెరువులను మట్టి పూడ్చి మొత్తం అక్కడ జాగనే లేకుండా, మొత్తం అక్కడ చెరువే లేకుండా చెరువునే మింగేసిన పోయినాం. ఏ శాఖ పట్టించుకోలేదు, శాఖల అధికారులు ఎవరు వాటి వైపు దృష్టి పెట్టలేదు. చూసారా, ఏ శాఖ పట్టించుకోలేదంట. ఆ శాఖల వాళ్ళు అటువైపే వెళ్దామంటే కూడా ఆలోచన లేకుండా చేసుకున్నారంట. ఏ శాఖ పట్టించుకోలేదు. మున్సిపల్ పంచాయతీరాజ్ గ్రామాల్లో హెచ్ఎండిఏ విభాగం అధికారులు ఎవ్వరు కూడా కబ్జాదారులు చెరువులను చొరబడుతుంటే ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంటే ఒకరో ఇద్దరు అధికారులు, ఒకరు మంచోళ్ళు రావచ్చు, ఒకరు చెడ్డోళ్ళు రావచ్చు. అంటే చెడ్డోళ్ళు అంటే బల్ల కింద చేతిని పెట్టిన వాళ్ళు చెడ్డోళ్ళు, మంచోళ్ళు అంటే మంచోళ్ళు కూడా రెండు రకాలు ఉంటారు. ముఖం కూడా మంచిగా ఉంటారు, వెనక నుంచి తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. అలానే మన మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇక్కడ మన లింగం అనే పేరు ఉంది కమిషనర్, అతను కూడా మొత్తం 50,000 లంచం తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకోవడంతో మన జరపాయలం కూడా ఫస్ట్ మన ఛానలే వెళ్ళి షూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మింగే శాఖ చెరువుల తరహాలోనే నాలాలు సైతం సహజ సిద్ధమైనవే, గ్రామం నుంచి పట్టణం వరకు నాణాలు వాటికేవే ఏర్పడినవే, చెరువుల కుంటలకు అనుసంధానంగానే ఇవి ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇవి ఉంటాయి. చివరకు కబ్జాదారులు నాలాలను సైతం మింగేశారు. వీటిని పరిరక్షించాల్సిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో నాలాలు, కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో తొలగించేందుకు హడావిడి చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే మీరు పట్టించుకుంటున్నారు. ఓకే, మీరు ఎలా అయితే పట్టించుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి? బ్యాంకు లోన్లు వచ్చాయి కదా, మన ఆ నాలాల పక్కకు బఫర్ జోన్లో కూడా బ్యాంకు లోన్లు ఇచ్చారు. పర్మిషన్ ఉండడంతో ఆ ఆస్తి అనేది తరతరాలు కాకుండా ఈ యొక్క ఏదైతే ఆ బ్యాంకు లోన్ ఎలా వచ్చింది అని ప్రజలు వాపోతున్నారు. మళ్ళీ బ్యాంకు లోన్ ఇచ్చింది కాబట్టి మేము తీసుకున్నాం, లేకుంటే మేమెందుకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టడం, మాకెందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రజలు నెత్తి నోరు ముట్టుకున్నా కూడా ఇక్కడ ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి నోటీసులు అంటించి BX అని చెప్పేసి F అని చెప్పేసి ఒక ముద్ర కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ మూసీ నదికి కూడా నిన్న మొత్తం చాలామంది వెళ్ళారు. పోలీసులు ఎవరైతే లోపల ఉండి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి గుంజి మరి వాళ్ళ ఇంటికి ముద్ర వేసి సామాన్లన్నీ తీసేయమని హెచ్చరించారు. అదేవిధంగా మొత్తం న్యూస్ చూస్తే మొత్తం ఇక్కడ హైడ్రాకు సంబంధించిన ఉంది. కాకపోతే వీటిని పరిరక్షించాల్సిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయత్ రాజ్ ఇది పట్టించుకోలేదంట. అంటే ఇప్పటికైనా పట్టించుకోండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో కొత్త రూల్స్ ఉంటాయి. కాకపోతే ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా తగిన శిక్ష ఇవ్వాలనిగా ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలు నాలాల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు హడావిడి చేస్తున్నారు. ఎవరైతే అక్రమంగా బఫర్ జోన్లో కట్టినారో ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. అంటే దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మళ్ళీ వాళ్ళు నివసిస్తున్నారు కదా, అలాంటి ఇళ్ళను కూడా మూసీ నది దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళను కూడా అక్కడ స్టాంపులు వేసి అక్కడ ఇళ్ళను కూల్చేయడం జరుగుతుంది. వాళ్ళకి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తున్నారంట. చూద్దాం మళ్ళీ ఇస్తారా లేకుంటే వాళ్ళు ప్రజలు సస్తారా తెలుస్తలేదు. ఎందుకంటే కొంతమంది అయితే, ఒక ఆమె అయితే గుండెపోతూ వచ్చి చనిపోయింది, మా ఇల్లు పోతుంది అని చెప్పేసి. అంత ఘోరమైన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ భూములు పోయాయి. ఒకప్పుడు నగర శివారుగా ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గం ఉన్నాయి.
ఈ 2 నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు కొదువ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంస్థలకు భూములు ఇచ్చినప్పటికీ ఇంకా లక్షల ఎకరాలు మిగిలే ఉన్నాయి. నగర విస్తరణ అభివృద్ధి శివారు వచ్చేసింది. కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తూ అమ్మేసుకుంటున్నారు, అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా రెవెన్యూ విభాగం చర్యలు చేపట్టలేదు. చూద్దాం. ఇక్కడ చిలకనగర్లో లేఅవుట్ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు చూడండి. లేఅవుట్ చేసి అక్రమ నిర్మాణాలు చేయడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు చూడండి, ఒక దళారులు, ఒక బిల్డర్లు, ఒక రాజకీయ నాయకులు చూడండి మొత్తం లేఅవుట్లు చేసి బిల్డింగ్లే కడుతున్నారు. చిలకనగర్లో భూములను పర్యవేక్షించిన విఆర్ఓ వ్యవస్థల రద్దుతో నగర శివార్లలోని మేడ్చల్ నియోజకవర్గం కబ్జా మరింతగా పెరిగాయి. భూములు విఆర్ఓ వ్యవస్థ రద్దు అంటే గత ప్రభుత్వం ఏం చేసింది? విఆర్ఓ ఇది రద్దు చేయడంతో ఇంకా మితిమీరిపోయారంట. ఇక్కడది మేడ్చల్ శివారులో నియోజకవర్గం కబ్జాదారులు మరింత పెరిగాయంట. అక్రమ నిర్మాణాల తర్వాత జిహెచ్ఎంసీ శివారులోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇలా ప్రతి చోట అక్రమ నిర్మాణాలే జోరుగా జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అన్ని ప్రాంతాలలో అక్రమాలే లేఅవుట్లు వేస్తున్నారు. వాటికి ఎలాంటి భవనాలు అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తూ పోతున్నారు. కొంతమంది అధికారులు ముడుపులు పుచ్చుకుంటూ చర్యలు తీసుకోవడం లేదు. చూసారా, కొంతమంది అధికారులు ముడుపులు ముడుతున్నాయి, చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళ ముడుపులు నింపి వాళ్ళ కడుపు ఒక్కరి గురించి ఆలోచిస్తే ప్రజలు చాలా చాలా ప్రాబ్లంలో పడుతున్నారు. అంటే ఇలాంటి అధికారులు ఉన్నంత వరకు ఇక్కడ ముడుపులు ముడుతూనే ఉంటాయి, డబ్బులు తీసుకుంటూనే ఉంటారు, పనులు ప్రభుత్వ స్థలాలకు ఎసరు పడుతూనే ఉంటుంది. ఉప్పల్ బగాయత్ లేఅవుట్లను హెచ్ఎండిఏ చేపట్టింది. ఉప్పల్ బగాయత్ లేఅవుట్ను హెచ్ఎండిఏ చేపట్టింది. దానిలోనూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చిల్కనగర్ ప్రభుత్వ స్థలాల నాలాన్ని కలుపుకొని పట్టా భూమిగా చెలామణి చేసుకొని అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్న ఉప్పల్ సర్కిల్ అధికారులు ఏం పట్టించుకోవడం లేదు. రామంతపూర్ బగాయత్ మొత్తంలోనూ అక్రమాలే లేఅవుట్ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. చూసారా, ఒక రామంతపూర్లో అక్రమంగా మరి ఘోరంగా చెరువునే మింగేయడం జరిగింది. అక్కడ చూస్తే అప్పుడు నిండు కుండలాగా నీరు ఉండేది. ఆ నీరు ఎప్పుడైతే ఎండాకాలం వచ్చి ఎప్పుడైతే చెరువు ఎండిపోయిందో ఆ చెరువు కొద్దిగా మొత్తం 30 నుంచి 40% చెరువును మొత్తం కబ్జా చేయడం చాలా చాలా బాధాకరం. చూసారా, ఇది వార్త. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఈ యొక్క అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్లు, అక్రమ ఇల్లులు, చిన్న రూమ్లు వేసి మొత్తము ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఎవరైతే వస్తారో రెవెన్యూని మేనేజ్ చేసి, విలేకరులు మేనేజ్ చేసి, ఎవరు వచ్చినా వాళ్ళకి బయట నుంచి అప్పో సొప్పో తీసుకొచ్చి మేనేజ్ చేసి ప్రజలకు 1,00,000 నుంచి 3,00,000, 3,00,000 నుంచి 5,00,000 అమ్మి సొమ్ము చేసి అక్కడ ఇప్పుడు చూస్తే వాళ్ళు అమ్మిన వాళ్ళు ఎక్కడనో పెద్దగా రిజిస్ట్రేషన్ ఫ్లాట్లో ఇల్లు కొనుక్కొని హాయిగా జీవిస్తున్నాడు. కానీ ఎవడైతే అమ్మిండో ఇప్పుడు ప్రజలకు చాలా చాలా బాధపడుతున్నారు. మా ఇల్లు పోయిందిరా మొర్రో అని ఏడుస్తున్నారు, ఎత్తి నోరు మొత్తుకుంటున్నారు, గుండెలు బాదుకొని ఏడుస్తుంటే టీవీలో అందరూ టీవీ చూసే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వంలో ఏర్పడుతుంది. మళ్ళీ అది కూడా అంటున్నారు, మళ్ళీ పెద్ద బిల్డింగ్లను ఎందుకు గులగొడతలేరు అని. అన్నిటికీ నోటీస్ వెళ్తుంది. చూద్దాం, పక్షవాత వైఖరి ఉండొద్దు. రక్తహీనతలను అధిగమించేందుకు ప్రణాళిక కోటపత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ రాధికా గుప్తా DMHO. బస్సు ఎలా ఎక్కేది, బస్సు అనేది ఎలా ఎక్కాలని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది, చూద్దాం. రామంతపూర్ దూరదర్శన్ కేంద్ర ఆర్టీసీ బస్టాప్లో
సెవెన్ సీటర్ ఆటోలను పార్కింగ్ చేస్తున్నారు. బస్సులు రోడ్డు మధ్యలో ఆపేస్తున్నారు. ప్రయాణికులు పరిగెత్తి బస్సును ఎక్కాల్సి వస్తుంది. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కాస్త దృష్టి సరించారు. రామంతాపూర్ బస్ స్టాప్లో ఆటో పార్కింగ్ చూడండి. ఇప్పుడు ఇవి ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువైపోయినాయి మొత్తం. వాళ్ళు కూడా ఇప్పుడు ఓలా ఆటో ఎట్లయితే ఉంటుందో, ఊబర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కూడా ఇక్కడ ప్యాసింజర్ సవారీ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆటోలు, ఈ ఓలాలు, క్యాబులు అన్నీ ఎక్కువ కావడంతో బస్ స్టాప్లో నిలబడితే ఆ బస్ స్టాప్లో ఎక్కించుకోవడం, లేదంటే అక్కడ పార్కింగ్ చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇలాంటి వార్త ఎందుకంటే మేము కూడా గమనిస్తున్నాం. ఇక్కడ అంబేద్కర్ నగర్ అక్కడక్కడ ఏదైతే బస్ స్టాప్లలోనే పార్కింగ్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల బస్ అనేది అక్కడ పార్కింగ్ ఉందని చెప్పేసి బస్సుకి ఎప్పుడు వెళ్ళాలి, ఇన్ టైం ఆన్ టైం ఉంటుంది, ఇన్ టైంలో వెళ్ళిపోవాలని చెప్పేసి ఆడు రోడ్డు మీదనే ఆపుతారు బస్సు. వెనుకకు వచ్చిన బండ్లు ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు కూడా అవుతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి ఆటోలు అట్లా రోడ్డు మీద ఉండవద్దు అని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అంతకు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఆటోలు ఇట్లా రోడ్డు మీద ఉండవు. ప్లస్ వృద్ధులు, విద్యార్థులు కూడా నడి రోడ్డు మీద ఎక్కకుండా వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అమ్మవారిని కొలిచేద్దాం. గణపతులు అయిపోయినాయి, ఇప్పుడు అమ్మవారు వచ్చింది. కొడుకు పోయిండు, అమ్మవారు వచ్చింది. దసరా నవరాత్రి ఉత్సవాల దుర్గామాత విగ్రహాల విక్రయానికి సిద్ధమయ్యాయి. వివిధ రూపాల్లో తయారు చేసిన అమ్మవారి ప్రతిమలను తుది మెరుగులు దిద్దుతున్నారు. ఉప్పల్ బగాయత్ పలు రకాల ఆకృతిలో ప్రతిమలను రహదారి ఇరువైపులా ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులకు సందడిగా మొదలైంది. చూసారా, గణపతులు అయినాయి, ఇప్పుడు అమ్మవారులు వచ్చారు. మొత్తం ఒక్కొక్క అమ్మవారు మొత్తం బాగానే హైట్. అప్పుడేమో చిన్నగా ఉంటుండే, ఇప్పుడు బాగా పెద్ద హైట్ చేసేసారు. సో ఇప్పుడు రానిగా గణపతి కంటే హైట్ అవుతాయి. వేచి చూడాలి. కొడుకు నాకంటే చిన్నగా ఉన్నాడు కదా, నేను కొడుకు కంటే పెద్దగా ఉండాలని చెప్పేసి పెంచుతారేమో నాకు తెలిసి. చూద్దాం. వైద్యులు లేని బస్తీ దవాఖానాలు. నర్సుతో మాట్లాడుతున్న భాజపా నాయకులు. నర్సుతో మాట్లాడుతుండు, మళ్ళా బస్తీ దవాఖానాలు పెట్టిరు, నామకావాసగా పెట్టిరు. ఎందుకు పెట్టిరో అర్థమవుతలేదు. చిలకనగర్ డివిజన్లోని 2 బస్తీ దవాఖానాల్లో వైద్యులు లేరని శుక్రవారం డివిజన్ భాజపా అధ్యక్షుడు గోనె శ్రీకాంత్ ఆరోపించారు. ప్రతి సెంటర్లో డాక్టర్, నర్స్ సిబ్బంది ఉండాలన్నారు. చిలకనగర్లో నర్స్, బీరప్పగడ్డలో సిబ్బంది ఒకరు మాత్రమే ఉన్నారు. బస్తీ దవాఖానాల్లో నర్సు సిబ్బందితో వైద్య సేవలు ఎలా అందతీయాలని ప్రశ్నించారు. భాజపా నాయకులు బస్తీ దవాఖానాలు పరిశీలించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ట్రాన్స్జెండర్ల మీద కూడా వార్త చేస్తున్నారంటే చూద్దాం. మళ్ళీ వార్త ఏందో చూద్దాం. ట్రాఫిక్ సిగ్నల్తో పాటు దుకాణాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 3 ట్రాన్స్జెండర్లతో పాటు మరో 4 నకిలీ ట్రాన్స్జెండర్లు కార్ఖానా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సిఐ రామకృష్ణ కథనం ప్రకారం బాలాజీనగర్కు చెందిన నల్లన్న గారి జయశ్రీ అలియాస్ రమేష్ 29 సంవత్సరాలు, ఎట్టప్ప గారి మనిష అలియాస్ మల్తేష్ 25 లింగ మార్పిడి చేసుకొని ట్రాన్స్జెండర్లుగా మారారు. కొయ్యల్ల దిన్న అలియాస్ సురేష్ 35 సంవత్సరాలు, షేక్ మంతాజ్ అలియాస్ భాష 39, షేక్ ఆషు అలియాస్ షెఫీ 45, షేక్ సమీరా అలియాస్ ఇషాక్ 29 ట్రాన్స్జెండర్లుగా చలామణి అవుతున్నామని అన్నారు. వీరంతా కార్ఖానా ఠాణా పరిధిలో సిగ్నల్ వద్ద వాహనదారులతో పాటు వ్యాపారులు సముదాయం వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేందయ్యా అంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్లకు ఒక ఆనవాయితీగా వస్తుంది. అప్పుడేమో శుభకార్యాలలో వచ్చి, పెళ్ళిళ్ళు శుభకార్యాలలో వచ్చి ట్రాన్స్జెండర్లు ఆడుకునేవారు. ఇప్పుడు ప్రతి దుకాణానికి ఇది నా అడ్డా అని చెప్పేసి 10 మంది మీరు అటుపోరి, 10 మంది మేము ఇటుపోమని వాళ్ళకు కూడా ఒక యూనియన్ ఏర్పడుతుంది. అలాంటి యూనియన్ ఉండాలి. కానీ
మళ్ళీ మామూలుగా భిక్షాటన చేసేవాళ్ళు ఎవరైతే భిక్ష పడుకుంటే రూపాయి 2 రూపాయలు లేదా ఇప్పుడు 10 రూపాయలు డిమాండ్ అయిపోయింది, 10 రూపాయలు ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి 10 రూపాయలు ఇచ్చినా కూడా కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అలాంటి భిక్షాటన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఈ భిక్షపోలు చాలామంది తక్కువైపోయారు, ట్రాన్స్జెండర్లు ఎక్కువైపోయారు. ఈ ట్రాన్స్జెండర్ కూడా ఏం చేస్తున్నారంటే వస్తున్నారు, దుకాణాల దగ్గరికి వస్తున్నారు. ఒక 5-6 ఏ దుకాణం ఓపెన్ చేసినా అక్కడ 10,000 నుంచి 20,000 నుంచి 50,000 దాకా వసూలు చేయడం చాలా అక్కడ వాడు ఏదో సంతోషంగా దుకాణం ఓపెన్ చేసుకున్నాడు, అప్పో చేసి దుకాణం ఓపెన్ చేసుకుంటే నాకు 50,000 ఇయ్యి, నాకు 20,000 ఇయ్యి, నాకు 10,000 ఇయ్యి ఇష్టంతో ఇస్తాడు. 500 1000 రూపాయలు ఇస్తాడు. ఉన్నోడైతే ఇస్తుండొచ్చు, కానీ ఇప్పుడు లేనోళ్ళు కూడా అదే పరిస్థితికి ఏర్పడితే చాలా బాధ ఉంటుంది కదా. అదే ఇంకోటి పెళ్ళిళ్ళలో కూడా 50,000 30,000 40,000. నా పేరేమో ఇలియానా, నా పేరేమో ఐశ్వర్య. వాళ్ళు ఆడల పేర్లు మొగోలు లింగ మార్పిడి చేసుకొని నా పేరు ఇలియానా, నా పేరు ఐశ్వర్య. అరే సిమ్రాన్ వచ్చిందిరా భయ్, అరే సిమ్రాన్ వచ్చింది రాసిపోయిందిగా, వద్దులే. సిమ్రాన్ ఒక 10,000 వేసుకోపోయింది, నువ్వు ఒక 10,000 వేసుకోవు. వస్తారు అక్కడ నంబర్ రాసి వెళ్ళిపోతారు. అరే వాళ్ళు ఉన్నోళ్ళా లేనోడా అంత గజ్జి పట్టుకుంటా చేసి అసభ్యకరంగా చేయడము, అక్కడ ఉన్న దుకాణదారులకు ఇబ్బందిగా చేయడము, చిరు వ్యాపారులకు ఇబ్బందిగా చేయడం చాలా బాధాకరం. వచ్చి దానికి సాంప్రదాయంగా ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటే పోయి ఒక 2,000 1000 రూపాయలు ఎంతో అంత ఇస్తే తీసుకొని పోయి అది పూట గడపాలి. కానీ మొత్తం ఇష్టారాజ్యంగా చేయడము అలా చాలా తప్పు. ఇలాంటి వాళ్ళ కొరకు ఇక్కడ చెక్ పెట్టడానికి ఇక్కడ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగిందంట. ఇక్కడ చూడండి, సిఐ రామకృష్ణ కథన ప్రకారం బాలాజీనగర్కు చెందిన నల్లన్న గారి జయ అలియాస్ రమేష్ 29 సంవత్సరాలంట. అతన్ని అందరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. చూడండి, మేడ్చల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాసాని వీరేష్ గారు అతనికి ఏమిచ్చారంటే మేడ్చల్ జిల్లా కస్టడీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాసాని వీరేష్కి ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వరాల కొడుకు అతను. కబడ్డీ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా కాసాని వీరేష్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. బాచుపల్లిలోని కబడ్డీ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఓటింగ్ పద్ధతిన ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని 15 మండలాల నుంచి అధ్యక్ష కార్యదర్శి హాజరై ఓటింగ్లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా వీరేష్తో పాటు ఉపాధ్యక్షుడిగా తిరుమల రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చంద్రహాస్, సంయుక్త కార్యదర్శిగా ఎన్ రామాదేవ్, కోశాధికారిగా జివి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఇక్కడ జహంగీర్ కృష్ణవేణి ఎన్నికయ్యారు. ఓకే, ఇక్కడ ఇంకోటి కప్పితే ఎలా అంటే ఏం కప్పారు? అప్సిగూడ ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ వద్ద తడి పొడి చెత్తను వేరెవరుగా వేయాలని చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలపై కవర్లను వేసి కప్పి ఉంచారు. అవి ఎగిరిపోకుండా బరువులను పెట్టారు. చెత్తను ఎక్కడ వేయాలో తెలియక బాటసారుల కింద పడేస్తున్నారు. మళ్ళీ యథారీతిగా అక్కడంతా అపరిశుభ్ర నెలకొంటుంది. అయినా సిబ్బంది పట్టించుకోవడం లేదు. చూసారా, చెత్త డబ్బాల కోసం అక్కడ మెట్రో స్టేషన్ కింద 2 చెత్త డబ్బాలు పెట్టారు. ఆ చెత్త వేసేవాళ్ళు ఉన్నారు కానీ తీసేవాళ్ళు లేనిచో అక్కడ మొత్తం కవర్లు కప్పి దాని మీద బరువు రాయి కూడా పెట్టడం జరిగింది. చూడండి, అంత దారుణంగా సిబ్బంది మళ్ళీ ఏం చేస్తున్నారో పట్టించుకొని పాపాన పోలేకపోతున్నారు మొత్తాను. కొండా లక్ష్మణ్ బాబూజీ నివాళి. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతిని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పలు సంస్థలు శుక్రవారం నిర్వహించారు. చూద్దాం, అది ఎక్కడ అంటే మేడ్చల్, ఏఎస్రావు నగర్, జవహర్ నగర్, చిల్కానగర్, ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దమ్మాయిగూడ చైర్పర్సన్ వసుపతి ప్రణీత ఇతరులు మరియు బోడుప్పల్ మేయర్ ఇతరులు, ఫిర్జాదిగూడ మేయర్ ఇతరులు వీళ్ళందరూ మన కొండా బాబూజీ లక్ష్మణ్ గారికి నివాళులర్పించడం జరిగింది. వినియోగదారులు బిల్లులు చెల్లించాలి.
విద్యుత్ వినియోగదారులకు ప్రతి నెల బాధ్యతరంగా కరెంటు బిల్లులు చెల్లించి మెరుగైన సేవలు పొందాలని కీసర మండలం ట్రాన్స్కో ఏఈఎస్ మురళీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కీసర విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో ప్రతి నెల 4.50 కోట్ల డిమాండ్ ఉంటే ఇంకా కోటికి పైగా బకాయిలు వసూలు కావాల్సిన ఉందని బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. మరి పోతే కరెంట్ ఎలా వస్తుంది? కరెంటు పోతేమో కరెంటు పోయింది, రేవంత్ సర్కార్ వచ్చినాక కరెంటు పోయింది అని అంటారు కదా. మళ్ళీ బకాయిలు కట్టకపోతే మళ్ళీ ఎట్లా కరెంటు వస్తుంది? ఇప్పుడు నువ్వు ఒక దగ్గర జీతం పోతావు, ఆ జీతం పొద్దు నుంచి రాత్రి దాకా రాళ్ళు మోస్తే రాత్రికి జీతం ఇవ్వకుండా నేను రేపిస్తా మాపిస్తా అంటే ఊరుకుంటావా? ఊకో కదా. కరెంటు కూడా అంతే. కరెంటు కూడా మనలో ఒక భాగం అయిపోయింది. ఫ్యాన్ లేకుండా ఒక నిమిషం ఉండవు, చెట్టు కింద కురుకుతావు, లేటే కిటికీలు ఓపెన్ చేస్తావు. కరెంటు పోయిందంటే మన రేవంత్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతావు. ఇదేందయ్యా మళ్ళా? కరెంటు బిల్లు కరెక్ట్ కడితే నీకు కరెంట్ ఎందుకు ఉండదు? అబ్బరపరిచే ఆలోచనలు పెంచే యువజనోత్సవాల విద్యార్థుల ప్రతిభ. తెలంగాణ మారెడ్డి గురుకుల కుషాయిగూడ విద్యార్థులను నృత్యం, అంకిరెడ్డిపల్లి విద్యార్థుల బంజారాలుగా అందమైన వస్తువులకు తయారు చేసిన కుషాయిగూడ విద్యార్థులు, కొర్రెముల జెడ్పీసీ విద్యార్థినులు పల్లె పడుచు చులుగ్గా, ఉప్పల్లోని ఆక్సిలియం నవజీవన్ అనాథాశ్రమంలో చిన్నారులు పాత వస్త్రంతో కళాత్మకంగా దుస్తులు తయారు చేస్తున్న కొంపల్లి విద్యార్థులు. అబ్బురపరిచే ఆలోచనలు పెంచే యువజన ఉత్సవాల విద్యార్థులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఓకే, ఇంకో వార్త చూద్దాం. అప్పుడప్పుడు అక్కడక్కడ అంటే ఏందది? దోమల నివారణకు కంటి తుడుపు చర్యలు. అంటే పని చేస్తున్నామంటే చేస్తున్నాం, నామకవాసే పని చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం నామకవాస అంటే ఒక గల్లీలో పొగగొట్టి ఇంకో గల్లీలో పొగగొట్టకపోవడంతో అక్కడున్న బస్తీవాసులు కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే వర్షాలు వరదలు ప్రభావంతో మేడ్చల్ మున్సిపాలిటీ పరిశుద్ధ అధ్యానంగా తయారైంది. దోమల వ్యాప్తి పెరిగింది. జ్వర బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పిహెసి యూపీహెచ్సి సివిల్ ఆసుపత్రిలో ప్రతిరోజు సగటుగా 50 నుంచి 120 మంది, బస్తీ దవాఖానలో 30 నుంచి 50 మంది చికిత్స చేయించుకుంటున్నారు. అయినా దోమల నివారణకు తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చూసారా? సగటు 50 నుంచి 120 మంది బస్తీ దవాఖానాలు ఉన్నాయంట. మళ్ళీ ఉండి ఏం ప్రయోజనం? అక్కడ దోమల కాటులకు బస్తీ దవాఖానకు ప్రజలు వచ్చినప్పుడు కనీసం పట్టించుకోవాలి కదా. ఇక్కడ చికిత్స చేయించుకుంటున్నారు. బస్తీ దవాఖానాలు 30 నుంచి 50 చికిత్స చేసుకుంటున్నారు. అయినా దోమల నివారణ తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, మెదడువాపు తదితర వ్యాధులు వస్తాయి. అయితే దోమలు రావద్దంటే ఈ సాయంత్రం కాగానే దోమల మందు పొగగొట్టాడు వస్తాడు ఒకడు. ఆ పొగగొట్టిన వల్ల ఆ దోమలు అనేది పారిపోతాయి, అడవిలకు చెట్లకు పారిపోతాయి, ఇళ్ళకు రావు. అలాంటి దోమ కొట్టుటోడు సరిగా రావటం లేదు. బస్తీ దవాఖానాలలో కిక్కిరిసిపోతున్న జనాలు పట్టించుకోకుంటే, ఇట్లా దోమల నివారణ కోసం పట్టించుకోకపోతే ఆ దోమలు కలిసి ఇంకా బస్తీ దవాఖానాలే కాకుండా అక్కడ చికిత్స సరిగా లేకపోతే మరియు పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది చూసారా? ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది మేడ్చల్లో అవార్డులు, ఖాళీలు 50, జనాభా 1,00,000, ప్యాకింగ్ యంత్రాలు 7, పని చేస్తున్నవి 3. చూసారా? 7 ప్యాకింగ్ యంత్రాలు ఉంటే పని చేసేటి 3ఏనంట. మన 4 ఊరింట్లకు పోతున్నాయా అంటే చెయ్యనివి 2, కొత్తగా కొనుగోలు చేసినవి 2, రోజు ఖర్చు చేస్తున్నది 2 నుంచి 3 వేలు. అంటే మనం ఎంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ చూసినట్లయితే అంతంత మాత్రానే ఉంది. ఖర్చుల మోత తగ్గని రోదా. ప్యాకింగ్ యంత్రాల్లో పెట్రోల్, డీజిల్ వినియోగం అనివార్యం.
మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ఏటా లక్షల్లో ఖర్చు చేస్తున్న ఆచరణలో దానికి తగిన ప్రయోజనం కనిపించడం లేదు. చూసారా, లక్షల్లో ఖర్చు పెట్టినా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ డీజిల్ పోసి అంత చేసి ఇంత చేసి అక్కడ పోగొడితే కొన్ని ఖాళీలకు ఆ దోమలు అక్కడ నుంచి ఇక్కడ వేరే ఖాళీలకు రావడం జరుగుతుంది. అన్ని ఖాళీలో కొట్టాలంటే కష్టం కదా. ఎందుకంటే మన ప్రభుత్వం చాలా వీక్గా ఉందని ఇక్కడ నిర్ధారణ అవుతుంది. కేవలం ప్రాబల్యం ఉన్న కౌన్సిలర్లు వార్డులలో ఇతర ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చినాయంట. మళ్ళీ అక్కడ వాళ్ళంటే ఉన్న సౌకర్యాలు కదా, ఉన్న సౌకర్యాలకే దోమలు రాకుండా కాపాడుకోవాలి కదా. పేదవాడికి కలిస్తే ఎటు పోతే వానికేంది? కేవలం కార్పొరేటర్ల ఇళ్ళకి, ఎమ్మెల్యేల ఇళ్ళకి అటు ఆ పరిసర ప్రాంతాలనే కొడుతున్నారని ఆరోపణలు కూడా వచ్చినాయంట. వర్షం కురిస్తే రోజులు తప్ప ప్రతిరోజు ప్యాకింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. వీధులు శుభ్రం చేయడంతో పాటు ప్రతిరోజు సాయంత్రం సమయంలో వీధులు వెంట ప్యాకింగ్ చేయాలని అప్పుడప్పుడు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. చూసారా, అంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నాగిరెడ్డి ఏమంటున్నాడు కమిషనర్ మేడ్చల్ చూద్దాం. పరిశుద్ధత దోమల నివారణ భాగంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తున్నాం. నీటి కుంటల్లో దోమల లార్వా పెరగకుండా ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. ఖాళీలో ప్యాకింగ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారా? చేస్తే మళ్ళీ దోమలు ఎందుకు కరుస్తాయి? మళ్ళీ తండలుగా ఆసుపత్రికి ఎందుకు చేస్తారా? ఏం పని చేస్తారో ఏమో నాకు అర్థం కాదు. మాటలు మాత్రమే కానీ చేతులు అయితే ఏం లేదు. చూద్దాం. పరిశ్రమలో పని చేయాలని బాలుడు ఆత్మహత్య. చెన్నప్పూర్ చెరువులో మహిళా మృతదేహం గుర్తింపు. జోనర్ చెన్నప్పూర్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం 40 ఏళ్ల లోపు ఉన్న మహిళ చనిపోయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నలుపు రంగు జాకెట్టు, మెడల్లో పూసల తాడుతో పాటు పూల రంగు చీర ధరించినట్టు తెలిపారు. అంటే ఈ వార్త నిన్న మేము జరపలెంలో కూడా వేశాం. ఆమెను చూస్తే భయంకరంగా ఉంది. పెద్ద గుడ్లు, మొత్తం నోరు తెరుచుకొని ఒక పెద్ద తిమింగలం ఎలా ఉంటుందో అంతకన్నా ఘోరంగా అన్ని రోజుల తర్వాత బాడీ మీదకి తేలడంతో మరి ఘోరంగా చూస్తేనే నాకు అన్నం తినబుద్ధి కాలే, అంత డేంజర్గా ఉంది. కొన్ని గ్రూపులలో కూడా సామాజిక మాధ్యమంలో కూడా వైరల్ అయ్యింది. అయితే మాకు కూడా సమాచారం అందడంతో ఊటాన ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఫోటోలు గిటలు అన్నీ తీసుకొని మనం వార్త కూడా వేయడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి, ఏ మహిళలకు రావద్దు. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఆమెని చంపి చెరువులో వేశారా, లేదంటే ఆమె చర్మం చూస్తే మొత్తం కాల్చినట్టు ఉంది, కాల్చిన శవాన్ని తీసుకొని చెరువులో వేసిరా తెలియదు. కానీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి, ఇలాంటి ఘోరమైన చావు ఏ మహిళలకు రావద్దు. అంత ఘోరం అది. చూద్దామన్నా చూడలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇంకా గుర్తించలేరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా. మన జోహార్ పోలీసులు ఇంకా గాలింపులో ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఎవరు ఎక్కడ, ఏ అమ్మాయి ఎక్కడుందని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు చూద్దాం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో. ఇలాంటి దాంట్లో ఎన్నోసార్లు మన చిన్నప్పటి చెరువులో చనిపోవడం జరిగింది. ఒక్కసారి కాదు, ఎన్నో శవాలు. అప్పుడున్న సిఐ మోహన్ సార్ ఉన్నప్పుడు ఫస్ట్ సమాచారం మాకు ఇవ్వడంతో మేము వెళ్ళి గజ ఈతగాలతో వెళ్ళి మేము వీడియోలు తీస్తుంటే ఆ గజ ఈతగాలు పడవలు తీసుకొని, అది థర్మోకోల్ పడవలు కూడా చక్కగా లేవు మన చిన్నప్పటి చోరుకి. పడిపోతే పడవలు పోయి తీసుకొద్దామన్నా కూడా వాళ్ళు థర్మోకోల్ పెట్టుకొని ఒక పడవలాగా వెళ్ళి ఆ శవాన్ని రావడం మా కళ్ళారా మేము చూసాం. అంత ఘోరమైన శవాలు, ఎంతోమంది చనిపోయారు. ఒక తల్లి 2 బిడ్డల్ని వేసుకొని చనిపోయిన స్థితి కూడా ఏర్పడింది ఇక్కడ జవనార్లో. చిన్న గొడవ, భార్యాభర్తల గొడవతో అత్త పుట్టింటికి వెళ్ళకుండా నేను చనిపోతా అని చెప్పేసి అలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. బతికి సాధించాలి కానీ చనిపోయి సాధిస్తే ఏముంటుందమ్మా? బతికి బట్టగట్టమ్మా. పోలీస్ స్టేషన్లకు వెళ్ళు, నీ మీద షీ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్కి వెళ్ళు. మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ చేసి మీకు బతకాలనే ఆశ ఉంటే
మీరు బతకలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే, బతకాలనే ఆశలు ఉంటే అనాథాశ్రమంలోకి వెళ్ళండి, లేదంటే కష్టం చేసి 4 రాళ్ళు వెనుక వేసుకొని బతకండి. కాకపోతే దేవుడిచ్చిన ఆత్మను చనిపోవడానికి ఇది మీకు చాలా చాలా తప్పుగా భావిస్తున్నాం. మనం ఇక్కడ వాట్సాప్ వార్తలు చూద్దాం. వాట్సాప్లోని వార్తలు ఈరోజు మన జవహర్లో వార్తలు చూద్దాం. ఉచిత బస్ పాసులను పంపిణీ. జిల్లా పరిషత్ హైస్కూల్లో పేద విద్యార్థులకు దాతలు బస్సు పాసులు పంపిణీ చేశారట. ఎక్కడది చూద్దాం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో పేద విద్యార్థులు కొందరు దాతల ఆధ్వర్యంలో ఉచిత బస్ పాసులను పంపిణీ. నాగారం కాప్రా మున్సిపల్ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పేద విద్యార్థులకు దాతలు ముందుకొచ్చి స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్ పాసులను ఇవ్వడం జరిగింది. దాతలు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీరామ్ బేకరీ మరియు యాదిరెడ్డి సాయి తిరుమల టెంట్ హౌస్, లక్ష్మణ్ రెడ్డి మరియు లక్ష్మారెడ్డి సాయి ఎంటర్ప్రైజెస్ ఈ ముగ్గురు దాతలు గవర్నమెంట్ స్కూల్లోని కొంతమంది పేద విద్యార్థులకు ఉచిత బస్ స్పాన్సర్ చేయడం జరిగింది. అందుగాను కుషాయిగూడలో డిపో మేనేజర్ మహేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ ఉదయ్ కుమార్, కండక్టర్ సాయిరామ్, కండక్టర్ మధు, కండక్టర్ హరీష్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎవరు చేశారో ఏమో కానీ ఈ ముగ్గురు కలిసి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. హర్షించదగిన విషయం. ఇలాంటి దాతలు ఎవరైతే కనీసం ప్రభుత్వ స్కూలు పరిసర ప్రాంతాలు లేకున్నా కూడా నడిచి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి మన ఇక్కడ తెలంగాణలో ఎన్నెన్నో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకు మరింత దాతలు ఉండి వాళ్ళకు కూడా ఒక సౌకర్యంగా ఉంటుంది. బస్ పాస్ ఉంటే స్కూల్ కూడా వెళ్ళాలనే ఆలోచన ఎంతో ఉంటుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం మహిళలకు ఉచిత బస్ పాస్ పెట్టింది. కానీ ఇలాంటి విద్యార్థులకు, చిన్నపిల్లల నుంచి ఇలాంటి విద్యార్థులకు ఆడమ్మగా తేడా లేకుండా అందరికి పెడితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇలాంటి మహిళలకు బస్సులో కూర్చొని ఎల్లిపాయలు ఒల్చడము, బస్సులో కూర్చొని జుట్టు వేసుకోవడము, ఇలాంటి వాళ్ళకు ఇవ్వకుండా హాఫ్ టికెట్ అన్న కనీసం మహిళలకు పెడితే బాగుంటుందని ఇది దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. దుర్వినియోగం కాకుండా దీని ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళేలా చూడాలని ఇక్కడ కోరుతున్నాం. విముక్తి కల్పించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది. ప్రజామలుపులో మేయర్ శాంతి కోటేష్ గౌడ్ జవహర్ మున్సిపల్ కార్యాలయం నివాళులర్పిస్తున్న మేయర్ కమిషనర్ మరియు మేయర్ కమిషనర్ టు పద్మశాల సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించిన నాయకులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇది మనం ఆల్రెడీ ఈనాడులో కూడా చదివాం. దమాయిగూడ పద్మశాలి సంఘం కార్యాలయంలో ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు చేశారు. మరియు ఉచిత బస్ పాసులకు పంపిణీ అని ఆల్రెడీ మనం వార్త చదివాము. ఇంకోటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను పాల్గొన్న మేయర్ శాంతి కోటేష్ గౌడ్ అని చెప్పేసి మన వార్తాప్రభలో వచ్చింది. చూద్దాం ఈ వార్త. జవహర్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ శాంతి కోటేష్ గౌడ్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వరాష్ట్ర కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్త, స్వాతంత్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రవీణ్ రెడ్డి మరియు కార్పొరేటర్ శారదా మనోదర్ రెడ్డి, లలితా యాదవ్, పల్లపు రవికుమార్, కూతాడి సాయి కుమార్, సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు భూమా విజయపాల్, సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాబూజీకి నివాళులర్పించారు. 109వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొండా లక్ష్మణ్ బాబూజీ మన తెలంగాణ కొరకు అనేకమైన సేవలు చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. అలాంటి దానే చిరస్మరణంగా మర్చిపోకుండా ఇలాంటి వేడుకలు చేసుకుంటున్నాం. ఘనంగా బాపూజీ జయంతి అని చెప్పి ఇంకో వార్త వచ్చింది. పద్మశాలి టౌన్షిప్ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర, క్విట్ ఇండియా ఉద్యమంతో ప్రజా జీవనం ప్రారంభించిన బాపూజీ అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. నేటికేసరిలో
తెలంగాణ సాధనకు ఊపిరి పోసింది ఉద్యమకారులే. ఉద్యమకారుల ఫోరం జోనర్ అధ్యక్షుడు సుధాకర్ చారి అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది, ఇది చూద్దాం. తెలంగాణ సాధనకు ఊపిరి పోసింది ఉద్యమకారులేనని, స్వాతంత్ర ఉద్యమం పోరాడిన వారికి దక్కిన గౌరవం తెలంగాణ ఉద్యమకారులకు కూడా దక్కాలని తెలంగాణ ఉద్యమకారులకు ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు పిన్నోజీ సుధాకర్ చారి అన్నారు. హరిహర కళాభవన్లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఘనంగా సన్మాన కార్యక్రమానికి ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు పిన్నోజీ సుధాకర్ చారి ఆధ్వర్యంలో శుక్రవారం జోనర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఉద్యమకారులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల లలిత యాదవ్, జిట్టా శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ సిద్ధులు యాదవ్, పౌల్ మరియు వెంకటేష్, సోమయ్య, నరసింహ యాదవ్, ఎల్లాస్వామి, రమేష్ చారి, అహ్మద్ పాషా, నరసింహ యాదవ్, కాశీం, గణేష్, ఉపేందర్, అనంతలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మేయర్ శాంతి కోటేష్ గౌడ్ నేటి కేసులో వచ్చింది వార్త. ఇంకోటి, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ద్రౌపది ముర్ము రావడం జరుగుతుందంట. అక్కడ ఇంకో వార్త వచ్చింది. ఇంతటితో ఈ వార్తలు క్లియర్ అయిపోయాయి. ఇంకో చూద్దాం. అయితే రేపు మన ఇందిరా పార్క్లో మన మహాధర్నా చేయడం జరుగుతుంది. మన డంపింగ్ యార్డ్ జేసీవాలో ఇక్కడ మన జవహర్ నగర్, బాలాజీ నగర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అక్కడ ఇక్కడ ఇందిరా పార్క్కి వెళ్ళి ధర్నాలో పాల్గొని ఆ యొక్క మన డంపింగ్ యార్డ్ రిమూవల్ ఆఫ్ డంపింగ్ యార్డ్ అని ఒక గ్రూప్ కూడా ఉంది. డంపింగ్ యార్డ్ తీసి ఎత్తివేసేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరికి ఆ బాధ ఉందో ఈ యొక్క దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మరి అంబేద్కర్ నగర్, మరియు మన గబ్బిలాపేట, మరి కార్మిక నగరు, మరి డెంటల్ కాలేజు పరిసర ప్రాంతాలు, మరియు ఇక్కడ అద్రాష్పల్లి మరియు తిమ్మాయిపల్లి పరిసర ప్రాంతాలు, ఇక్కడ పరిసర ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల బారిన పడి చాలామంది బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు మీరు అక్కడ డంపింగ్ యార్డ్ గురించి అక్కడ మీరు లేవనెత్తాలి. ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్క సమస్యలు ఎవరికైతే మీరు బాధపడుతున్నారో అక్కడ వెళ్ళి మీరు మాట్లాడి అక్కడ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి ధర్నా విజయవంతంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా జరపైలం నుంచి కూడా మీరు కంపల్సరీ వెళ్ళాలి. మా జరపైలం టీం కూడా వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం. మేము కూడా వెళ్తాం. కావాలంటే మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ అరేంజ్మెంట్ చేశారు. వెళ్ళి మీరు మీ యొక్క గొంతుకను బయట పెట్టండి. ఈ డంపింగ్ యార్డ్ తీసి ఎక్కడన్నా పెట్టినా మనకి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి రోగం రాకుండా ఉంటుందని మీరు ఒకవేళ ఎవరైతే అవగాహన కొరకు ఉన్నవారి డంపింగ్ యార్డ్ తీసేయాలని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరికైనా బాధ లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా కనీసం కనీసం వెళ్ళి ఎవరైతే వాయిస్ అనేది వినిపిస్తారో ఈ యొక్క డంపింగ్ యార్డ్ మన జవహర్ నగర్లో ఉండకుండా పోతుంది. కాబట్టి మా యొక్క బల్గం మరియు ఒక చెరపాలెం ఛానల్ నుంచి కూడా మేము వినియోగించుకుంటున్నాం. ప్రజలారా మీరు వెళ్ళి ఆ యొక్క రిమూవల్ ఆఫ్ డంపింగ్ యార్డ్ని విజయవంతం చేయాలనిగా కోరుచున్నాం. అదేవిధంగా మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.